సృష్టి ఆరంభంలో బ్రహ్మ తన బాధ్యతగా జీవరాశులను సృష్టించాడు. అందులో భాగంగా 10 మంది ప్రజాపతులు వచ్చారు. అందులో మొదటివాడైన మరీచుని కుమారుని కశ్యపునికి 13 మంది భార్యలు. వారిలో అదితి దేవతలకు జన్మనిచ్చింది. కానీ దితి వేలకాని వేలలో కశ్యపునితో రమించి చెడ్డ లక్షణాలు గల వారికి జన్మనిచ్చింది. అలా అసురులు ఉద్భవించారు. ప్రతి యుగంలో రాక్షసులు ఉన్నట్టు ఈ యుగంలో కూడా ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడే క్రోధానికి హింసకే పుట్టినవాడు. మనుషుల వెంటే ఉంటూ తప్పులు చేస్తూ అధర్మం వైపు అడుగులు వేస్తూ ఉంటాడు. ఆ రాక్షసుడి పేరు కలి. నా పేరు మోహన్ కృష్ణ. బిఏ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. క్రైమ్ రిపోర్టర్ అవ్వాలనేది నా గోల్. అలాగే నేను కలియుగ క్రైమ్ స్టోరీస్ అనే వెబ్సైట్లో స్టోరీస్ రాస్తూ ఉంటాను. ఇలా క్రైమ్ స్టోరీస్ రాస్తున్న నాకు మా ఫ్రెండ్ పర్సనల్గా ఇన్వెస్టిగేషన్ చేయమని ఓ కేసు అప్పగించాడు. ఒక పాప కరెంట్ షాక్ వల్ల చనిపోయింది. తనను చంపింది ఎవరు? వాళ్ళ పేరెంట్సా, లేదా తను నార్మల్గా కరెంట్ షాక్ కూడా చనిపోయిందా? ఈ కేసును నేను 3 రోజులుగా ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నా. ఇక్కడ సస్పెక్ట్స్ అయిన పేరెంట్స్ యొక్క కాల్ లిస్ట్, వాళ్ళు ఆ రోజు ఎక్కడికి వెళ్ళారు, సీసీటీవీ ఫుటేజ్ చూసాక నాకు ఒకరిపైన అనుమానంగా ఉంది. చెప్పరా, మీ అన్నవతి నెంబర్ ఇదే కదా? అవును. ఒకసారి నేను ఆ ఇల్లు చూడాలి. మా వదిన అన్నయ్య పాప పుట్టినప్పుడు గొడవలేరా? పాప ఎప్పుడైతే సడన్గా కరెంట్ షాక్ కొట్టి చనిపోయిందో సడన్గా వాళ్ళిద్దరూ కొట్లాడుకొని విడిపోయారు. మరి పాప గురించి ఎవరో బాధపడలేదా? బాధపడ్డారు, కానీ ఇద్దరికి మళ్ళీ గొడవ విడిపోయారు. అందుకే కదా నాకు అనుమానంగా ఉందని నేను ఇన్వెస్టిగేషన్ చేయమన్నాను. అయినా ఇల్లు ఎందుకు చూద్దామన్నాను. నాకు వచ్చిన అనుమానం రా, అందుకే ఒకసారి ఇల్లు చెక్ చేయాలి.
ఇదేరా ఇల్లు. మేము కూడా సామాను సర్దాసం షిఫ్ట్ అయిపోతాం. రేయ్, పాప చనిపోయిన రూమ్ ఎక్కడా? ఇక్కడేరా పాప చనిపోయింది. ఈ ప్లేస్లో నాకు ఆ టైం అప్పుడు మీ అన్న వదిన ఎక్కడికి వెళ్ళారు? ఆ టైంలో అన్నేమో షాప్కి, వదినేమో పై పోర్షన్ ఉన్న ఆవిడ దగ్గరికి వెళ్ళారు. ఐరన్ బాక్స్ వెళ్ళి షాక్ కొట్టి చనిపోవడం ఏంటి? ఆఫ్ చేయలేదా? ఐరన్ బాక్స్ పోద్ది, పైగా మధుర నడుపుకుంటే స్విచ్ ఆన్ చేయలేదు అంటుంది. నాకెందుకో మా వదిన మీద అనుమానంగా ఉందిరా. వీడేమో ఎలా చెప్తున్నాడు, ఎక్కడో ఏదో క్లూ మిస్ అవుతున్నాం. రఘు, రెస్ట్ ఉందా? మీ అన్న ఏం చదివాడన్నా? ట్రిపుల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. మీ అన్న వదిన విడిపోయారు అంటున్నావు? మరింతకుముందు ఏమన్నా మ్యాచెస్ ఫిక్స్ చేశారా? మా మావయ్యలు కుదురుండేది, కానీ కట్నం లెక్క పిక్చర్ని వీళ్ళకి ఇచ్చేసాం. సరే అయితే, మీ కూతురు ఎందుకు చంపావని అడగాల్సింది మీ వదిన కాదు, మీ అన్నయ్యని. ఏయ్, కొంచెం డీసెంట్గా మాట్లాడు. నేను చెప్పేది నీ కోపం తెప్పించవచ్చు, కానీ అదే నిజం. నేను చెప్పేది క్లియర్గా విను. ఏ ఇంట్లో అయినా కరెంట్ ఫేస్లో ఉంటుంది, కానీ ఈ ఇంట్లో న్యూట్రల్లో ఉంది. దానివల్ల గ్యాడ్జెట్స్కి కరెంట్ ఆటోమేటిక్గా వచ్చి షాక్ కొట్టడం కానీ పాడైపోవడం కానీ జరుగుతుంది. నాకు తెలిసి మీ అన్న వదినకి గొడవ రావడం నిజం, కానీ దానికి ముందే మీ అన్నకి మీ మరదలకి ఎఫైర్ ఉంది. భార్యతో విడిపోవాలనుకున్న తన కూతురు తనకి ఎప్పటికైనా భారం అవుతుంది. అందుకనే తనని చంపాలనుకున్నాడు. ఎలా చంపినా దొరికిపోతానేమోనని కరెంట్ షాక్ ఇచ్చి పక్కబందిగా ప్లాన్ చేసి చంపాలనుకున్నాడు. అందుకే కరెంట్ని ఫేస్ నుండి న్యూట్రల్లోకి మార్చాడు. ఆ తర్వాత షాప్కి వెళ్తానని నమ్మించి ఐరన్ బాక్స్కి కరెంట్ వచ్చేలా చేశాడు. ఆ రోజు పాప చనిపోయిన రూమ్లో ఏమైనా వస్తువులు ఉన్నాయా? తను ఆడుకునే బొమ్మల చుట్టూ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ, మీ అన్నయ్య ఇక్కడ ఇంజనీరింగ్ తెలివితేటలు బాగా వాడాడు. ఆ రోజు షాప్కి వెళ్తానని మీ అన్నయ్య పై పోర్షన్లో ఉన్న ఆవిడ దగ్గరికి మీ వదిన వెళ్ళడం చూసి ఇది రైట్ టైం అనుకున్నాడు. పాప ఆడుకునే వస్తువులు ఐరన్ బాక్స్ చుట్టూ పెట్టి కరెంట్ షాక్ కొట్టేలా చేశాడు. తనకి ఏం తెలియనట్టుగా మిమ్మల్ని నమ్మించాడు. అయినా అన్నయ్యలా చేసిన గ్యారంటీ ఏంటి? ఇదిగో మీ అన్నయ్య ఫోన్ కాల్ లిస్ట్. నువ్వు నన్ను ఈ కేసు హ్యాండిల్ చేయమన్నప్పుడే నేను మీ అన్న వదిన ఫోన్ కాల్ లిస్ట్ చెక్ చేశాను. అందులో ఎక్కువగా మీ అన్న మీ మరదలతో మాట్లాడినట్టుగా ఉంది. నాకు తెలిసిన ఫ్రెండ్తో మీ అన్నయ్య ఫోన్ ట్యాప్ చేయించాను. అప్పుడే మీ అన్నయ్య గురించి నాకు నిజం తెలిసింది. కానీ ఇల్లు ఒకసారి చెక్ చేసిన తర్వాత నేను నిజం చెప్దాం అనుకున్నా. బాగా ఆలోచించు. .
ఇలాంటి కేసెస్ ఎన్నో న్యూస్ ఛానల్లో చూశాను, కానీ ఈరోజు నా ముందు ఇలా జరిగేసరికి ఏదోలా ఉంది. ఎందుకంటే ఈ సొసైటీలో కామంతో కళ్ళు మూసుకుపోయి ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకుని వాళ్ళకి పిల్లలు అడ్డుగా ఉన్నారని పాముల్లాగా మారి వారి పిల్లల్ని వారే చంపేస్తున్నారు. ఎందుకంటే ఈ కలియుగంలో తప్పు చేసి ఒప్పుకునే వారి కంటే తప్పులు చేసి దాచేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. హలో. హలో భవానీ కృష్ణ, మీరు మా కాలేజే కదా? మీరు కలియుగ వెబ్సైట్లో స్టోరీస్ రాస్తుంటారు కదా? అవును బ్రో. మీ స్టోరీస్ ఎప్పుడూ చదువుతూ ఉంటాను బ్రో. మీరేమనుకోకపోతే నాకు ఒక హెల్ప్ చేయండి బ్రో. తప్పకుండా. కేసు ఏంటి? మీరు ఎలా అయితే క్రైమ్స్ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తారో, నేను కూడా పారానార్మల్ యాక్టివిటీస్ ఇంకా ఆత్మల మీద అలాగే రీసెర్చ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ ఊరికి 40 కిలోమీటర్ల దూరంలో ఒక రైల్వే స్టేషన్ ఉంది. ఆ స్టేషన్కి రెవెన్యూ రావట్లేదని మూసేశారు. అయితే అక్కడ స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయని అక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు చెప్తున్నారు. ఒక నైట్ ఆ స్టేషన్లో విజిట్ చేయడానికి మీ హెల్ప్ కావాలి బ్రో. నేను గోస్ట్ అంటాను కాదు బ్రో. బ్రో. నాకు తెలుసు, నేను ఎవరికి కొత్త, నాకు సహాయం చేయడానికి ఎవరు లేరు. ఒక నైట్ ఆ స్టేషన్లో ఉండి అక్కడ పారానార్మల్ యాక్టివిటీస్ని అబ్జర్వ్ చేయాలి. ఎందుకే లొకేషన్ ఎక్కడ?